నేటిదిన వాక్య ధ్యానం కొరకు సామ్స్ 107 ఫస్ట్ స్టాంజా 107వ కీర్తన మొదటి చరణంలో రాయబడిన వాక్యాన్ని చదువుకుందాం. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరందరూ పొందుదురుగాక. వాక్య ధ్యానం కొరకే ప్రార్థన. కృపగల తండ్రి, వందనాలు. నేడు చదవబడిన ఈ వాక్య భాగం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని దర్శించమని యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. చదవబడిన ఈ వాక్య భాగంలో మన ప్రభువైన యేసు క్రీస్తు వారు ఆయన దయాళుడైన దేవుడు, అనగా తన ప్రజల పట్ల ఆయన కోపము చూపక దయను, కనికరమును, ప్రేమను మన యందు చూపు దేవుడై ఉన్నారు గనుక ఆయనకు మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అని దేవుని యొక్క వాక్యం మనకి ఇక్కడ తెలియచేయటను మనం గమనించగలం. భూమి మీద ప్రభు తన ప్రజల విషయంలో చూపినటువంటి దయ అంతట్లో ఉన్నతమైనటువంటి దేవుని కార్యం ఏంటంటే, గాస్పెల్ ఆఫ్ జాన్ చాప్టర్ 3:16, యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవం పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. వర్డ్ 17వ వచనం, లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయన లోకములోనికి పంపలేదు. చదవబడినటువంటి ఈ వాక్య భాగంలో మానవులందరి విషయంలో ప్రభువు చూపినటువంటి దయను ఇక్కడ మనం గమనిస్తున్నాం. ఆ దయగా మన కొరకు లోకానికి వచ్చింది ఎవరనంటే మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు. దేవుడు మన పట్ల చూపు దయను కుమారుడైన క్రీస్తు ద్వారా, ఆయన శిలువ మరణ పునరుద్ధానము ద్వారా ఆయన మనకు అనుగ్రహించినటువంటి రక్షణను ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. మన పాపమును బట్టి తీర్పు తీర్చి మనకు కలుగు శిక్షను ఆయన విధించడానికి రాలేదు, కానీ మన శిక్ష అంతా కూడా తన మీద వేసుకుని దేవుని దయ ద్వారా మనం విడుదల పొందేటటువంటి గొప్ప కార్యాన్ని దేవుడు మన కొరకు ఏర్పాటు చేశారు. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, పలు విధములైనటువంటి అవసరతల్లో, అక్కర్లో దేవుడు మన యందు దయ చూపాలని కనిపెడుతున్నాం. కానీ వాటన్నిటికంటే మరి శ్రేష్టమైనటువంటి రక్షణను మనకు అనుగ్రహించుటకు యేసుక్రీస్తు ప్రభు వారిని దేవుడు మన కొరకు చూపు దయ వల్లనే ఆయన పంపి ఉన్నారు గనుక ఆయనను హృదయమందు విశ్వసించండి. జీవితమందు ఆయన యందు ఉంచినటువంటి విశ్వాసాన్ని అనుసరించినటువంటి వారే జీవించండి. నిశ్చయముగా మనము దీవింపబడతాం. రెండవదిగా మన ద్వారా అనేకులు కూడా ఇటు గొప్ప దయకు వారు కూడా పాత్రులు కాగలరు. అంతకంటే మరి శ్రేష్టమైన తానుండే నివాస స్థలమందు నిత్య జీవమును మనం కలిగి ఎల్లప్పుడూ ప్రభుతో కూడా ఉండే గొప్ప భాగ్యాన్ని దేవుడు మన కొరకు అనుగ్రహిస్తున్నారు. ఇటు దీవెనకు నా ప్రియులకు మీరు పాత్రులు కావాలని, ఆయన చూపిన దయను బట్టి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించే స్థితిలో ప్రతి ఒక్కరూ కొనసాగాలని ప్రభు పేరట కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన. కృపగల తండ్రి, వందనాలు. నేడు విన్న ఈ మాటల ద్వారా మా ప్రియులు నిశ్చయముగా మీ దయను తమ హృదయమందు తలంచుకుంటూ ఈ దయను గుర్చినటువంటి సంగతులు అనేకులకు తెలియచేస్తూ సాక్షులుగా జీవించడానికి సహాయం చేయండి. నూతన సంవత్సర దయా కిరీటాన్ని పొందిన ప్రియులను దీవించండి. దైవ సేవకులను, వారి కుటుంబాన్ని, సేవా పరిచయను ఆశీర్వదించండి. కృంగిన వారిని, దుఃఖితులను ఆదరించండి. ముందున్న కాలమంతా కృపాక్షాలు మా ప్రియులకు దయచేయమని యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడితోడే నడిపించునుగాక, ఆమెన్.